నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేదా ఆ పార్టీలో బ్లైండ్గా నోటికి ఏది వస్తే అది మాట్లాడే కోడిగుడ్డు లాంటి వాళ్ళకి సిగ్గు వచ్చే విధంగా నిన్న గూగుల్ డేటా సెంటర్కి శంకుస్థాపన జరిగింది. గూగుల్ డేటా సెంటర్ని అడ్డుకోవడానికి వాళ్ళు చేయని ప్రయత్నమే లేదని చెప్పాలి. గత ఏడాది జూలై నెలలో దానికి సంబంధించిన న్యూస్ బయటకు వచ్చిన తర్వాత $6 బిలియన్ గూగుల్ డేటా సెంటర్లో విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తుంది అనేటువంటి అంశం వెలుగులోకి వచ్చిన తర్వాత నాటి నుంచి వారు చాలా భయంకరమైన దుష్ప్రచారం చేశారు. అక్టోబర్ నెలలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే యూటర్న్ తీసుకున్నాడో అరౌండ్ 22వ తేదీన అప్పటి వరకు కూడా వారు విష ప్రచారాన్ని కొనసాగించారు. ఈ మధ్యకాలంలో మనం గమనించినట్లయితే అసలు గూగుల్ డేటా సెంటర్ రావడం వలన విశాఖ నగరం ఎడారైపోతుంది, ఇక్కడ యువతకు ఏమాత్రం ఉద్యోగాలు రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంపదని రాయితీల రూపంలో గూగుల్ డేటా సెంటర్కి దోచి పెడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాన్ని ఖచ్చితంగా అడ్డుకుని తీరుతుంది, ఇలాంటి ప్రగల్భాలు అనేకం పలికారు. మరి అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులు ఇవాళ ఎక్కడున్నారనేది ప్రజలు ఆలోచించాలి. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎంత బలంగా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ విష ప్రచారాన్ని ప్రజల బుర్రల్లోకి ఎక్కించారనేది చాలా స్పష్టంగా అర్థమైంది. కానీ ప్రజలు ఎప్పుడు వాస్తవాల వైపు నిలబడతారో, అభివృద్ధి అజెండా వైపే వారు నిలుస్తారనేది కూడా చాలా స్పష్టంగా నిరూపితమైంది. జగన్మోహన్ రెడ్డి ఆయన బ్లైండ్ టీమ్ ఎంత దారుణంగా గూగుల్ డేటా సెంటర్స్ని వ్యతిరేకించాలనే ప్రయత్నం చేసినా కూడా ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారే అభివృద్ధి నమూనానే విశ్వసించారు, ఆయన వైపే నిలబడ్డారు, ఆయన నమ్మినటువంటి అభివృద్ధి సిద్ధాంతాన్ని బలపరిచారు. దానికి సంబంధించి గ్రౌండ్ లెవెల్లో చాలా స్పష్టమైన ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. వాటన్నింటినీ ఇప్పుడు మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా 3 అంశాలకు సంబంధించి, 3 దుష్ప్రచారాలకు సంబంధించి ప్రజలు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారనేది ఈ వీడియోలో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. గూగుల్ డేటా సెంటర్స్ వల్ల అసలు ఉద్యోగాలే రావు, ఒక 500-1000 ఉద్యోగాలు వస్తే గొప్ప అనేటువంటి ప్రచారాన్ని చాలా బలంగా చేశారు కదండి. కానీ ఇవాళ యువత ఏ రకమైన అభిప్రాయాలతో ఉన్నారో, యువత ఆశలు ఆశయాలు గూగుల్ డేటా సెంటర్ భారీ ఇన్వెస్ట్మెంట్ నెరవేరుస్తుంది అనేటువంటి భరోసా వారిలో ఏ విధంగా కలుగుతుంది అనేది ఒకసారి మీరు వాచ్ చేయండి. పక్కా ఇది గేమ్ చేంజరే. ఎందుకంటే ఇప్పుడు వైజాగ్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది, ఐటీ చాలా వస్తుంది, ఫీల్డ్స్ ఇంకా కూడా డెవలప్ అవ్వాలి. డేటా సెంటర్స్ రావడం వల్ల మాకు కూడా కొంచెం కార్పొరేట్ ఫీల్డ్కి చాలా కాంట్రిబ్యూట్ అవుతుంది. ప్లస్ నెట్వర్కింగ్ మాకు ఇంకొంచెం పెరుగుతుంది. వైజాగ్ కూడా ఇంకొక ఐటీ లైక్ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయిపోతుంది. లైక్ హైదరాబాద్, నార్మల్గా ఐటీ అంటేనే మనకి హైదరాబాద్, బెంగళూరే గుర్తొస్తుంది. సో నెక్స్ట్ వైజాగ్ కూడా లిస్ట్లో వచ్చేస్తుంది. సో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది యాక్చువల్ వైజాగ్. మనం ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే హైదరాబాద్కి ఫస్ట్ మైల్ స్టోన్ అనేది మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ వైజాగ్కి నాకు తెలిసి ఇది 100% గూగుల్ అవుతుంది, గూగుల్ డేటా సెంటర్. సో ఆఫ్టర్ దట్ ఎవ్రీ 1 year ఖచ్చితంగా డెవలప్మెంట్ చేంజ్ హ్యాపెన్ అవుతుంది ఖచ్చితంగా. ఫ్యూచర్ వైజాగ్ విల్ రాక్ డెఫినెట్లీ. ఇది లైవ్లో విట్నెస్ చేయడం చాలా ఆనందకరంగా ఉంది. మన ఫాదర్ జనరేషన్ వాళ్ళందరూ హైదరాబాద్ అవన్నీ విట్నెస్ చేశారు గ్రో అవ్వడం. ఇప్పుడు మన కూడా వైజాగ్ చాలా ర్యాపిడ్గా డెవలప్ అవుతుంది. సో చాలా ఆనందంగా ఉంది. ఇంకొక 10 yearsలో మనం కూడా మెట్రోపాలిటన్ సిటీలా ఎదుగుతాం, నిజంగా హైదరాబాద్, బెంగళూరు లాగా. వెరీ హ్యాపీ. చూశారు కదా ఎంత బలమైన ఆకాంక్షతో యువత కనిపిస్తున్నారు. ఖచ్చితంగా ఈ డేటా సెంటర్ వెనుక వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ అనేది విశాఖను టెక్ రంగంలో ఒక గేమ్ చేంజర్గా నిలుపుతుందని, విశాఖ ఐటీ రంగ అభివృద్ధిలో ఈ పరిణామం ఒక మైలు రాయిగా మారుతుందనేటువంటి భరోసా వారందరిలో కనిపిస్తోంది. ఇప్పటికే టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి సంస్థలు విశాఖకు రావడం కారణంగా ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నటువంటి యువతలో కూడా ఎక్కడ లేని ఆనందాన్ని, ఉత్సాహాన్ని కూడా మనం గమనించగలిగాం. రియల్లీ వెరీ హ్యాపీ అండి. ఎందుకంటే యాక్చువల్లీ నేను మ్యారీడ్, ఫ్యామిలీని విడిచిపెట్టి హైదరాబాద్లో లాస్ట్ 2 months బ్యాక్ వరకు చేశాను. ఇప్పుడు ఇలా కంపెనీస్ ఇక్కడ రావటం వల్ల సేమ్ కంపెనీయే ఇక్కడికి నేను షిఫ్ట్ అయ్యాను. సో ఫ్యామిలీతో పాటు ఉండటానికి హెల్ప్ఫుల్ అయిందండి. సో గూగుల్ డేటా సెంటర్ వలన ఇంకా ఆపర్చునిటీస్ పెరుగుతాయి. నాట్ ఓన్లీ గూగుల్ డేటా సెంటర్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం యాక్సెంచర్ కానీ, కాగ్నిజెంట్ కానీ, టీసీఎస్ కానీ అన్నీ వచ్చాయి. ఇప్పుడు ప్రెజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఐ హోప్ ఇది చాలా పెద్దగా
ఉంటుంది, విస్తరిస్తుందని అనుకుంటున్నాను. ఇంకా రెండో ఆస్పెక్ట్ని మనం చూసినట్లయితే చాలా తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది పర్యావరణానికి. ఇందాక మనం చెప్పిన విధంగా విశాఖ నగరం ఎడారిగా మారిపోతుంది. చుక్క నీరు లేకుండా భూగర్భ జలాలు ఇంకిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. విద్యుత్ను కూడా మొత్తం విశాఖ నగరం అంతా వాడే విద్యుత్ ఎంత ఉంటుందో ఒక్క గూగుల్ డేటా సెంటర్కి సరఫరా చేయాల్సినటువంటి విద్యుత్ అంత స్థాయిలో ఉంటుంది. కాబట్టి విశాఖ నగరంలో విద్యుత్ కొరత కూడా రానున్న రోజుల్లో వస్తుంది. ఇలాంటి భయపెట్టేటువంటి నెరటివ్స్ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. కానీ ఒక్క దెబ్బతో నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన ప్రసంగంతో ఇటువంటి అనుమానాలన్నిటినీ పటాపంచలు చేశారు. దాని మీద ప్రజల యొక్క స్పందనను మీరు గమనించండి. అంతేకాదు కేవలం ఇన్వెస్ట్మెంట్గా మాత్రమే ఈ పరిణామాన్ని చూడట్లేదు, స్ట్రాటజిక్గా అంటే మన డేటాని మన దగ్గర ఉంచుకోవడం, ముఖ్యంగా స్ట్రాటజిక్ లొకేషన్స్కి మన దగ్గర నుంచి డేటా సెంటర్ అనేది కనెక్ట్ అయి ఉండడం అనేది కూడా మన దేశానికి సంబంధించి ఎంత అడ్వాంటేజెస్గా ఉంటుందనే అంశాలను కూడా ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది కూడా ఒకసారి మనం చూద్దాం. ఇవాళ మనకి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఇవాళ మాకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇఫ్ దట్ హ్యాపెన్స్, సార్ చెప్పినట్టు ఒక 60 డేస్లో మనకి గోదావరి వాటర్ కానీ వస్తే we will be the happiest people and we will definitely appreciate the initiative. మన ఉత్తరాంధ్ర అందరి పిల్లలకి అడ్వాంటేజ్ అవుతుంది అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్. ఇప్పుడు డేటా సెంటర్స్లో ఈ డేటాస్ మన సర్వర్స్ ఇక్కడ హోస్ట్ అవ్వడం, సో దట్ మన డేటా వేరే కంట్రీస్లో ఎక్కడ హోస్ట్ అవ్వకుండా, సో దట్ ఇట్ ఇస్ సెక్యూరిటీ పరంగా కూడా మనకి అది అడ్వాంటేజే. అండ్ అట్ ద సేమ్ టైం రేపు పొద్దున్న మన డేటాని ఎక్స్టర్నల్ కంట్రీస్లో మనం హోల్డ్ చేయడం అనేది ఒక ఇన్కేస్ ఎనీ వర్స్ట్ కేస్లో మనకు అది ఒక థ్రెట్ టైప్ ఆఫ్ థింగ్. సో ఇలాంటి డేటా సెంటర్ ఉండడం వల్ల దట్ మనం కంట్రీలో కానీ అండ్ మన ఇన్ఫర్మేషన్ అనేది హోల్డ్ చేయడం, మన దగ్గర హోల్డ్ చేయడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్. డేటా సెంటర్ రావడం వల్ల మంచి జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. అంటే ఏది రాకుండా ఉంటే అభివృద్ధి అనేది జరగదు కూడా. మనకి ఏదైనా అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, మన జిల్లా అభివృద్ధి చెందాలన్నా, మన దేశం అభివృద్ధి చెందాలన్నా ఏదో కంపెనీ రావాలి, ఏదో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన తర్వాత కంపెనీస్ వచ్చిన తర్వాతే కదా మనకి ఉద్యోగాలు దొరుకుతాయి. అందుగురించి మనం ఎవరు ఏదో చెప్పారు, ఏదో జరిగిపోతుంది, ఏదేదో అయిపోతుంది అనేది అది తప్పుడు ప్రచారం. మంచి ఏదైనా సరే ఏ ప్రభుత్వం అయినా సరే మంచి జరగాలనే కోరుకుంటుంది. అందువల్ల కంపెనీస్ వస్తేనే అభివృద్ధి చెందుతుందనేసి అందరికీ తెలుసు. ఆ విధంగా జరగాలనేసి అందరూ ప్రోత్సహించాలి. ప్రజల ఆలోచనలు ఈ విధంగా సానుకూలంగా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఒక బలమైన సంకల్పంతో కూటమి ప్రభుత్వం వేస్తున్న అడుగులకు ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో అన్న తమ వైఖరి మార్చుకుంటుందా, లేదా ప్రస్తుతం ఏదైతే నిస్సిగ్గుగా వారంతా ముందుకు వచ్చి గూగుల్ ఇన్వెస్ట్మెంట్ని మేము స్వాగతిస్తున్నాం, డేటా సెంటర్ ఏర్పాటుకు మేము సహకరిస్తాం ఇలాంటి మాటలు చెబుతున్నారో ఇటువంటి నీచమైన రాజకీయాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తారా? మొదట పెట్టుబడులు వచ్చినప్పుడు వాటిని వ్యతిరేకించడం, చిట్ట చివరికి ఆ పెట్టుబడులను సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకువచ్చిన తర్వాత నిస్సిగ్గుగా వారు శాల్వాలు కప్పించుకుంటాం అనేటువంటి వైఖరి ఆ పార్టీ నాయకుడికి ఏదైతే ఉందో, క్రెడిట్ చోరీ కాన్సెప్ట్ ఏదైతే ఆ పార్టీ ప్రస్తుతం ప్రవేశపెట్టిందో ఆ రకమైనటువంటి ఆలోచనలతో ఆ పెట్టుబడిని మేము స్వాగతిస్తున్నాం అనే మాటలు చెప్పడం ద్వారా ప్రజలు వారు చేసినటువంటి దుష్ప్రచారాన్ని మర్చిపోతారనేటువంటి భ్రమంలో వారు ఉన్నారా? ఇలాంటి అంశాలను కూడా ఖచ్చితంగా ప్రజానీకమంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఆర్థికంగా ఈ రాష్ట్రం బలోపేతం అవ్వాలన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించాలన్నా రాజకీయ పార్టీలు అభివృద్ధి నిరోధకులుగా వ్యవహరిస్తే మాత్రం సాధ్యపడదనే అంశాన్ని కూడా ప్రజానీకం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ ఆలోచనలు, అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.